రెండు రకాల మనుషులుంటారు. కొందరు వ్యక్తీకరణలో ఆసక్తి చూపిస్తారు, కొందరు అవగాహనలో ఆసక్తి చూపిస్తారు. వ్యక్తీకరణ అంటే జీవితాన్ని ఖర్చు పెట్టడం లాంటిది, వ్యయం చేస్తున్నారు. అవగాహన అంటే జీవితాన్ని పెంపొందించుకోవటం. మీకు ఈ జన్మ పెంపొందించుకోవడం గురించి అయి ఉండాలి, వ్యయం చేయడం గురించి కాదు. మీరు ఇప్పటికే అవగాహన పొందిన కొద్దిపాటి విషయాలను వ్యక్తీకరించుకోవాలనుకుంటే నేను ఆగమని అంటాను. ఇది అమెరికన్ ధోరణిగా ఉండేది, కానీ ఇప్పుడు అది అంతటా ఉంది. అందరూ ఆతృతగా ఉన్నారు. 20 ఏళ్లకే జీవితం పూర్తి కావాలనుకుంటున్నారు. వ్యక్తీకరణ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోతైన అవగాహనతో మీరు ప్రగాఢంగా మారితే మీ వ్యక్తీకరణ జరుగుతుంది. మాటల్లో కాదు, చర్యల్లో కాదు, అది ఆకాశిక వ్యక్తీకరణగా మారుతుంది. అలాంటి వాళ్లే నిజంగా జీవిస్తారు. కాబట్టి మీ జీవితాన్ని వ్యక్తీకరణపై కేంద్రీకరించకండి, అది వృధా అవుతుంది. అవగాహన ఈ జన్మ అవగాహన కోసం గడిచేదిగా ఉండనియండి.